ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియ లేదు, ఆత్మ ద్వారా జీవము. అందువల్ల ప్రస్తుతం యేసుక్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్లకు దేవుడు శిక్ష విధించాడు. దేవుని ఆత్మ మనం యేసుక్రీస్తుతో ఐక్యత పొందడం వల్ల మనలో జీవాన్ని కలుగజేశాడు. ఆ ఆత్మ యొక్క నియమం మన పాపానికి మరణానికి చెందిన నియమం నుండి నాకు విముక్తి కలిగించింది. ధర్మశాస్త్రం అన్నీ చేయలేకపోయింది. పాప స్వభావం దాన్ని బలహీనం చేసింది. అందువల్ల దేవుడు తన కుమారుని పాపాలు చేసే మానవుని రూపంలో పాపలకు బలిగా పంపించాడు. ఆయన వచ్చి మానవుల్లో ఉన్న పాపాలకు శిక్ష విధించాడు. ధర్మశాస్త్రం ఆదేశించిన నీతి కార్యాలు మన ద్వారా జరగాలని ఆయన ఉద్దేశం. మనము పాప స్వభావంతో జీవించడం లేదు, పరిశుద్ధాత్మ చెప్పినట్లు జీవిస్తున్నాము. ప్రాపంచికంగా జీవించే వాళ్ళ మనస్సు ప్రాపంచిక విషయాలకు లోనై ఉంటుంది. కానీ దేవుని ఆత్మ చెప్పినట్లు జీవించే వాళ్ళ మనస్సు ఆ ఆత్మకు సంబంధించిన విషయాలకు లోనై ఉంటుంది. ప్రాపంచిక విషయాలకు లోనవడం వల్ల మరణం సంభవిస్తుంది. కానీ పరిశుద్ధాత్మకు లోనవడం వల్ల జీవం, శాంతం లభిస్తాయి. ఎందుకంటే ప్రాపంచిక విషయాలకు లోనైన వాని మనస్సు దేవుణ్ణి ద్వేషిస్తుంది. అలాంటి మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి ఆధీనమై ఉండజాలదు. ప్రాపంచికంగా జీవించే వాళ్ళు దేవుని మెప్పు పొందలేరు. దేవుని ఆత్మ మీలో నిజంగా నివసిస్తున్నట్లయితే మీరు ఈ లోక సంబంధంగా జీవించడం లేదన్నమాట. అంటే మీరు ఆత్మీయంగా జీవిస్తున్నారన్నమాట. క్రీస్తు యొక్క ఆత్మ తనలో లేనివాడు క్రీస్తుకు చెందడు. ఒకవేళ క్రీస్తు మీలో జీవిస్తున్నట్లయితే పాపం కారణంగా మీ శరీరం చనిపోయినా మీలో ఉన్న దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేశాడు కనుక ఆయన ఆత్మ మీకు జీవాన్నిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.